తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. కేవలం 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా అమలు చేశాడు. పేదవాడికి ఆ పథకాలన్నీ అందేటట్టు చూసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండగా వచ్చిన పథకమే ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు. చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు. ఈ కరువు పని ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపింది. ఎప్పుడు పని కావాలంటే అప్పుడు 15 రోజుల్లో గ్రామ సభలకు వెళ్లి 15 రోజుల్లో నాకు పని కావాలి అంటే పని కల్పించాల్సిన విధి గ్రామ పెద్దలకు ఉంది. చేసిన పనికి 15 రోజుల్లోనే డబ్బులు చెల్లించాల్సిన చట్టం కూడా అదే ఉపాధి హామీ పని కల్పించింది. ఈ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ పేరు పెట్టిన ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ జిల్లాలో బండ్లపల్లిలో 20 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఎంతో వైభవంగా మొదలుపెట్టిన పథకము ఈ కరువు పథకం. ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకొని కరువు పనిని అమలు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఎంతమంది పని చేసుకునే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వెళ్లి, అయ్యా మాకు డైరెక్ట్ గా వేతనాలు ఇచ్చేటట్టు చూడండి, కరువు పనిలో మధ్యలో చేతులు మారితే మాకు కమిషన్లు కట్ అవుతున్నాయి, మేము మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని వాళ్ళంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకేసారి 60 లక్షల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆడవాళ్లు సైతం పోయి, అయ్యా మాకు కూడా మగవాళ్ళకి ఇచ్చినట్టుగా వేతనాలు ఇవ్వండి, మాకు కూడా సమానంగా ఇవ్వండి, బిడ్డలను మేము కూడా పెంచుకోవాలి, మాకు కూడా కుటుంబ బాధ్యత ఉంది, మేం మగవాళ్ళంతా పని చేయలేకపోయినా మాకు దయ ఉంచి సమానమైన వేతనాలు ఇవ్వండి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్లకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత అది ఎన్నో సంవత్సరాలు అలా అమలు కూడా అయ్యింది. రాజశేఖర రెడ్డి ఉండగా ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది అంటే 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజు. అంటే దాదాపు 2,25,00,000 మంది కనీసం కుటుంబానికి 2 నేసుకున్న ఉపాధి హామీ పని అంటే కరువు పనికి వెళ్లేవాళ్ళు. ఆ రోజుల్లో కరువు పని ఎలా ఉండేదో తెలుసా అమ్మా? మీకు చెప్తున్నా. ఆ రోజుల్లో కరువు పని రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఒక టెంట్ వేసేవాళ్ళు. ఆ టెంట్ కింద మజ్జిగ పెట్టేవాళ్ళు, మంచినీళ్లు పెట్టేవాళ్ళు. ఒక చోట నిన్న ఒక గ్రామానికి వెళ్తే రస్నా కూడా ఇచ్చేవాళ్ళమ్మా అని చెప్పింది. ఆడవాళ్ళకి ఏమైనా కష్టం కలిగితే అక్కడ కూర్చోపెట్టేవాళ్ళు. గర్భిణీ స్త్రీలైనా కొంచెం వయసులో ఉన్న వాళ్ళైనా అక్కడ కూర్చోపెట్టేవాళ్ళు, కొంచెం రెస్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చేసిన కొంచెం పని అయినా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట. ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు కరువు పనిలో. ఈ రోజు ఉందా? ఈ రోజు ఎలా ఉంది కరువు పని? ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చెప్తున్నారో తెలుసా? అమ్మా కరువు పని పూర్తిగా నాశనం అయిపోయింది, అసలు పని ఒకడు చేస్తున్నాడు, డబ్బులు ఇంకోడు తింటున్నాడు అని ప్రతి గ్రామంలో చెప్తూనే ఉన్నారు. అసలు ఉపాధి హామీ పని అన్న దానికి విలువే లేకుండా పోయింది. కనీసం మంచినీళ్లు కూడా ఇయ్యరమ్మా ఈ రోజుల్లో అని చెప్తున్నారు. పని కూడా ఎంత ఇస్తున్నారు అంటే ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఇవ్వరో, ఎందుకు ఇస్తారో, ఎందుకు ఇవ్వరో ఏమి అర్థం కాకుండా ఉంది తల్లి. వారానికి కనీసం 3-4 రోజులు కూడా పని ఇవ్వరు. ఒకవేళ పని చేసినా కూడా ఆ వేతనాలు కూడా 2 నెలలు 3 నెలలు పేమెంట్ పడ్డానికి సతాయిస్తూనే ఉన్నారు అని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు. అంటే ఉపాధి హామీ పనిని, ఉపాధి కరువు పనిని ఎంత నీరుగార్చారో పాలకులు అర్థమవుతుంది. ఓమన్ దేశంలో అనారోగ్యంతో మరణించిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన పెట్ట రాజమణి మృతదేహం దాదాపు 72 రోజుల పాటు మస్కట్ దేశంలోని హాస్పిటల్ మార్చరీలో ఉండగా చివరకు ఎన్ఆర్ఐ, టీడీపీ ఓమన్ సంబంధిత అధికారుల సమన్వయంతో స్వస్థలానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఏజెంట్ పింకం విమల ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఓమన్ దేశంలో అనాథ శివంలో పడి ఉన్న తన తల్లి మృతదేహాన్ని తీసుకురమ్మని అనేకసార్లు ప్రాధాయపడినా ఏజెంట్ పట్టించుకోలేదని రాజమణి కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమణి మరణానికి ఏజెంట్ విమలే కారణమని, ఎన్నిసార్లు చెప్పినా స్వదేశానికి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసిందని బంధువులు ఆరోపించారు. మాది చిట్టవరం అండి. చిట్టవరం గ్రామం పాలకొల్లో మేము అద్దుకుంటున్నామండి. ఉండి విమల గారండి, బెంకం విమల అండి, ఉండు అంటారండి ఇవన్నీ.
ఇవిడ మా అమ్మగారిని ఏజెంట్ వ్యాపారం చేస్తుందండి. మా అమ్మగారిని మస్కట్ పంపించిందండి. పంపిస్తే ఆవిడ ముందుగానే మెడికల్ అన్ని మనిషి అటు ఇటు నడిచి అన్ని ఫిట్ గా ఉన్నాయని చూసి మరి పంపించిందండి. లైట్ లో భోజనం పెట్టలేదంటండి. అవతలకి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడకి కొంచెం అనారోగ్యంగా ఉన్నదండి, ఆసుపత్రికి తీసుకెళ్ళండి, లేదని ఇంటికి పంపించేయండి అని అంటే ఇంటికి కూడా పంపించలేదు. టికెట్ తీయలేదండి. ఆవిడ అనారోగ్యంగా ఉన్న పట్టించుకోలేదండి. భోజనం కూడా పెట్టలేదంటండి. బాగా ఉన్న మనిషిని తీసుకెళ్లి ఆ పరిస్థితికి తీసుకొచ్చిందండి. మాకు ఎవరు న్యాయం చేస్తారండి? మాకు న్యాయం చేయండి. 3 నెలలు మేము మహిళతో ఇంట్లో అలాగే బాధపడ్డామండి. నారా లోకేష్ గారికి లెటర్ పెట్టానండి. సారు మా ఏజెంట్ ఇలా మోసం చేసిందని మమ్మల్ని, మా అమ్మగారిని తీసుకెళ్లి పని కాదు అసలు, సరైన భోజనం కూడా పెట్టుకోకుండా పట్టించుకోకుండా చనిపోయే స్థితికి వచ్చిందండి. చనిపోయినా సరే బాడీని రప్పించమని ఎంత బతిమల్ని కూడా నేను రప్పిస్తానని పోలీస్ స్టేషన్ లో చెప్పిందండి. ఎస్ఐ గారు కూడా పట్టించుకోలేదండి. చాలా సందర్భాల్లో ఆయన కూడా పట్టించుకోలేదండి. రాజశేఖర్ గారు సార్కి ఫోన్ చేసి, సారు మీరు మాట్లాడండి సారు, నన్ను ఎవరు పట్టించుకుంటలేదండి అని చెప్తే ఆయన లైన్ లో ఉండి ఎల్లమ్మ ఫోన్ ఇయ్యానంటే ఆయన కూడా చాలా సార్లు మాట్లాడారండి. ఇలాంటి పరిస్థితి, ఆ అమ్మాయిని బాడీ రప్పించండి, న్యాయం చేయండి అంటే ఎవరో చేయలేదండి. ఆఖరికి నాగరాజు గారి టీము వాళ్ళందరూ కలిగి స్పాన్సర్లు చూసి మా అమ్మగారు బాడీని రప్పించారండి. ఈ రోజు 3 నెలల నుంచి మోచర్లు అలా పడున్నదండి. మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి. ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితులు అరెస్ట్ చేసి చోరీకి గురైన 38.5 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలను వల్లంపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ దామోదర్ తెలియజేశారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. చోరీకి పాల్పడిన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నూకరాజు, అతని సహచరుడు మాడుగుల మండలం జంపేన గ్రామానికి చెందిన పేచేటి ఉపేంద్రను అరెస్ట్ చేసి వారి నుండి చోరీ సొత్తులు రికవరీ చేశారు. అనే విలేజ్ లో ఈ దొంగతనం ఈ నెల 1వ తేదీ దొంగతనం జరిగింది. దీంట్లో దాదాపు 35 తులాలు, అలాగే దీనికి ముందు అనకాపల్లి డిస్టిక్లో కసింకోట, అనకాపల్లిలో కూడా దాదాపు మొత్తం ఒక 40 తులాలు గోల్డ్ దొంగతనం జరిగింది. ఇవన్నీ మనం టీమ్స్ అన్నీ కూడా ఇది డే 1వ తేదీ మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల జరిగింది. జానపురెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో ఈ బొడ్డామ అనే విలేజ్లో ఆయన ఫ్యామిలీతో పొలం పనులకు వెళ్తే పట్టపగలు దొంగతనం జరిగింది. మనకి క్లూస్ అన్నీ కూడా మనం తీయడం వల్ల మనకు చివరిగా పిల్లి నూకరాజు అనే వ్యక్తి, అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉపేంద్ర అనే 2 దొంగలు దీన్ని చేసినట్టు మనకు రూఢి అయింది. వీళ్ళు బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పిల్లి నూకరాజు దాదాపు ఇప్పటి వరకు 23 కేసుల్లో, దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 22, 23 తేదీలు జనవరి వస్తూ బయట వస్తాను ఒక బైక్ దొంగతనం చేశాడు. అలాగే అనకాపల్లి డిస్టిక్లో, అనకాపల్లి టౌన్లో, అలాగే కసింకోట్లో కూడా గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. చేసి అలాగే మన వల్లంపూడి మండలంలోకి ఎంటర్ అయ్యి ఇతను పెచ్చెట్టి ఉపేంద్ర వీళ్ళిద్దరూ బైండ్లో తిరుగుతూ ఇక్కడ కూడా దొంగతనం చేశారు. వెంకటరమణ అతనికి 3 అమ్మాయిలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కష్టపడి కూడబెట్టుకున్నటువంటి బంగారాన్ని వాళ్ళ పొలంకి వెళ్ళి అదును చూసి ఇతను లేని టైం చూసి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. ఈ ఉపేంద్ర అనే వ్యక్తి మీద దాదాపు 4 మర్డర్ ఫర్ గెయిన్, అంటే మనుషుల్ని డబ్బుల కోసం చంపేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి బయట ఇప్పుడు బెయిల్ మీద ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి మరలా ఈ దొంగతనాల్ని చేయడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బైక్, అలాగే 3 సెల్ ఫోన్లు, దాదాపు 90 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని, ఇవన్నీ కూడా వెండి కూడా దాదాపు 30 తులాలు వెండి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మనం రిమాండ్కి పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రికవరీ. మనకు దాదాపు 90 లక్షల రూపాయల రికవరీ జరుగుతుంది. ఒక రిక్వెస్ట్ చేస్తున్న విజయనగరం ప్రజల్ని, మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని ఇంటి దగ్గర ఉంచడం, విధులేని పరిస్థితుల్లో బయట అందరూ వెళ్లాల్సి వచ్చినప్పుడు దాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మీ బంధువులకి జాగ్రత్తగా అప్పచెప్పడం, లేదంటే నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర దీన్ని పెట్టడం. ఇంట్లో అలాగే చిన్న ఎవరు లేని కొంచెం దూరంగా ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు విలువైన వస్తువులు పెట్టి బయట వెళ్ళినప్పుడు, పొలాలకి అలా ఇలా వెళ్ళినప్పుడు ఇలాంటి దొంగతనాలు చిన్న జరుగుతున్నాయి. బట్ మనకున్నటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఆల్మోస్ట్ వీళ్ళని ట్రాక్ చేయడం జరిగింది సీసీ కెమెరాల ద్వారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు పంచారామ క్షేత్రం పాలకులలో శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. ఉండవల్లిలో ప్రజాప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశం. గుంటూరు, విజయవాడ నేతలతో ఆత్మీయ కలయిక కార్యక్రమం. అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసేదిగా బడ్జెట్ ఉంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రైతు ఆత్మహత్యల్ని సైతం ఆపలేని ప్రభుత్వం బడ్జెట్లో కనీసం వారి కుటుంబాల్ని ఆదుకునేందుకు సైతం ప్రయత్నించలేదు. మాజీ మంత్రి కన్నబాబు ఆక్షేపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.